అయినా సొంత చెల్లి సొంత అమ్మనే బయటకు గెంటేసిన వాడికి అమరావతి మహిళలు ఆంధ్ర రాష్ట్ర మహిళలు పెద్ద లెక్క. విజయమ్మ గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి షర్మిల పుట్టలేదని, ఇంకొకసారి మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఖండాలుగా నరికేస్తాం, గొడ్డలోడ తీసి కొడతాం, మీరు ఎక్కడున్నా ఈడ్చుకొస్తాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 4 రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకో మీ అందరికీ తెలియంది కాదు. అయితే ఇప్పుడు రీసెంట్గా పొదిలిలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేదు అని ఆయన ఆ రైతులకు సానుభూతి తెలపడానికి పొదిలి వెళ్ళారు. కానీ పాపం ఆయన పరిస్థితి ఏంటో తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని తిరిగి తరిమి కొడుతున్నారండి. ఈ మాట ఎందుకంటున్నానంటారా? మొన్నటికి మొన్న తెనాలిలో 3 యువకుల్ని పోలీసులు రోడ్డు మీద పెట్టి శిక్షించారని వాళ్ళేదో మహానుభావుల్లాగా వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. అయితే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నటువంటి చిల్లరగాళ్ళు, ఆ విషయం మీకు తెలిసింది. అలాగే ఇప్పుడు పొదిల్లో రైతులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్ గారికి చొక్కెదురైంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, గత 4 రోజుల క్రితం సాక్షి ఛానల్లో జరిగినటువంటి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాస్ అలాగే కృష్ణంరాజు అమరావతి మహిళలను వేశ్యలు అని వ్యాఖ్యానించడంపై ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా బొగ్గుమంది. ఆ వ్యాఖ్యలు చేసినటువంటి సాక్షి ఛానల్ ఓనర్ భారతి గారు, వైఎస్ జగన్ గారు మీ అందరికీ తెలియంది కాదు. అయితే వాళ్ళు ఆ డిబేట్ని మధ్యలో ఆపకుండా కనీసం ఆ కృష్ణరాజుతో క్షమాపణ అనేది చెప్పించకుండా ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అపాలజీ చెప్పించలేదు. ఆ విషయం అందరికీ తెలిసింది. దాని మీద మండిపడినటువంటి అమరావతి మహిళలు నిన్న మొన్న మంగళగిరి సాక్షి ఛానల్ మీద దాడి చేశారు. అంటే దాడి అని కూడా అనకూడదు, అది వాళ్ళ కడుపు మంట అనొచ్చు. అంతే కదా, ఎవరినైనా నువ్వు వేశ్య, నువ్వు రోడ్లంటే తిరుగుతావు, లేకపోతే ఇంకోటి అంటే ఎవరికైనా కాలుద్ది. మన ఇంట్లో అమ్మనంటే మనకు కాలదా? మన ఇంట్లో అక్కనంటే మనకి కోపం రాదా? అయినా సొంత చెల్లి సొంత అమ్మనే బయటకు గెంటేసిన వాడికి అమరావతి మహిళలు ఆంధ్ర రాష్ట్ర మహిళలు పెద్ద లెక్క. అంతే కదా, సొంత చెల్లె బయటకు వచ్చి చెప్తుంది. అమరావతి మహిళల్ని అలా అనడానికి మీకు సిగ్గు లేదా జగన్ గారు? అయినా సొంత చెల్లి తల్లినే బయటకు గెంటేసి వాళ్ళ మీద కేసులు పెట్టావు, నీకింకా అమరావతి మహిళలంటే గౌరవం ఎక్కడ ఉంటుందిలే అని ఆయన్ని దుయ్యబట్టింది. ఓ రకంగా ఏం చెప్పాలి, సొంత తల్లికే నువ్వు అక్రమ సంబంధం ప్రచారం చేసి నేను నా తండ్రికి పుట్టలేదని నువ్వు నీ సైకో సైన్యంతో ప్రచారం చేశావు. అది నిజం కాదా అని వైఎస్ షర్మిల మీడియా ముఖంగా తెలియజేసింది. అంతే కదా, అప్పట్లో ఆవిడికి బయట అఫైర్లు ఉన్నాయని, విజయమ్మ గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి షర్మిల పుట్టలేదని ఎన్ని చేశారండి పాపము ఒక ఆడకూతురి మీద. మీరు జైల్లో ఉంటే మీ బదులు పాదయాత్ర చేసి మిమ్మల్ని గెలిపించినటువంటి మీ సొంత చెల్లి, మీ సొంత రక్తాన్ని మీరు ఆ విధంగా దుయ్యబట్టడం బట్టే మీరేంటి అని తెలుస్తుంది. అలాంటిది ఇంకా అమరావతి మహిళల్ని మీకు ఏ పాటలేండి, అది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళంటే మీ మీద ఉన్న చిన్నప్పటి నుంచి మీతో కలిసి తిని పెరిగి సాగినటువంటి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు కాబట్టి మిమ్మల్ని ఊరుకున్నారు. కానీ అమరావతి మహిళలు మీరు ఏదన్నా పడ్డానికి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అయినా మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా చేస్తే ఊరుకుంటారేమో. ఎందుకు ఊరుకోవాలి? అసలు ఊరుకోవాల్సిన పని ఏంటి? మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఏం ఎరగబొడిచారని? ఏం చేయలేదు కదా. ఉన్న 5 సంవత్సరాలు సుమారు 30-40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. మీరు అభివృద్ధి పదం వైపు నడిపించడం కాదు, వెనక్కి తీసుకువెళ్ళారు. అలాంటి మిమ్మల్ని అనడంలో తప్పులేదు. ఏమోలండి, మ్యాటర్ డైవర్ట్ అయిపోతుంది. అసలు విషయం ఏంటంటే, పొదిలికి వెళ్ళినటువంటి జగన్ గారిని అక్కడ ఉన్నటువంటి మహిళలు నిరసన తెలియజేశారు. ఏ విధంగా? నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని, నల్ల ప్లకార్డులు పట్టుకుని గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేశారు. మరి వాళ్ళు చేసింది క్రమబద్ధంగానే ఉంది. మరి దానికి ఈ సైకో
ఈ సైకో సైంటిస్ట్ మన వైఎస్ జగన్ గారు వాళ్ళ సైకో సైన్యంతో ఆ మహిళల మీద చెప్పులతో రాళ్లతో దాడికి పాల్పడ్డారు. మీరు విన్నది నిజమే. చెప్పులతో రాళ్లతో ఆ మహిళల మీద దాడికి పాల్పడ్డారు. ఏం చేయాలి? ఈయన్ని ఏ విధంగా ఖండించాలి? అసలు ఏమనాలి? ఎవరన్నా మేము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకి అది చేస్తాం, రాష్ట్ర ప్రజలని అభివృద్ధి పదవుల్లో నడిపిస్తాం, రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు తెస్తాం, రాష్ట్రంలో యువతకి ఏ కొరత లేకుండా చేస్తాం, ఇలాంటివి చెప్పాలి. కానీ ఇంకొకసారి మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఖండాలుగా నరికేస్తాం, గొడ్డలోడ తీసి కొడతాం, మీరు ఎక్కడున్నా ఈడ్చుకొస్తాం. ఇదేంటండి? అసలు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేదన్నా రౌడీ స్వామ్యమా? రౌడీ రాజ్యంలా మారిపోతుంది వైఎస్ జగన్ గారి హయాంలో. దీనికి మీరేమంటారు? నేనైతే ఖచ్చితంగా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక రాష్ట్ర సీఎం పదవికి పోటీ చేస్తున్నటువంటి మీరు, అభ్యర్థి మీరు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మిమ్మల్ని చూసి మీ ఫాలోవర్స్ కానీ మీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని అనుసంధానించాలి? ఏ విధంగా మిమ్మల్ని ఫాలో అవ్వాలి? ఆ పదాలు ఏవైతే ఉన్నాయో, ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి? మిమ్మల్ని ఏ విధంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి? అంటే రేపొద్దున నేను కూడా నా తల్లి చెల్లిని బయటకు గెంటేయాలి జగనన్నలాగా అనుకోవాలా? అంటే రేపొద్దున నా తల్లి చెల్లిని నేను కూడా అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేయాలని అనుకోవాలా మీ ఫాలోవర్స్? అంటే ఏ విధంగానో నాకైతే అర్థం కాలేదు. మీ వెనక జనం ఉన్నారు. ఎవరో మందు కమ్ముడు పోయేవాళ్ళు, బిర్యానీ కమ్ముడు పోయేవాళ్ళు, మీ బండిలో పెట్రోల్ మీ డబ్బులతో వాళ్ళ బళ్ళల్లో పెట్రోల్ కొట్టితే బళ్ళు వేసుకుని ర్యాలీలు చేసేవాళ్ళు. ఎంతవరకు వస్తారు వాళ్ళు? అది కాదు. అయినా ఇంట్లో సొంత అమ్మ చెల్లినే పట్టించుకొని వాళ్ళు రాష్ట్ర మహిళలను అనడం పెద్ద మీకేమనిపించదు, నాకు తెలిసి మీకేమనిపించదు. కానీ మహిళల మీద దాడి ఏంటండి? అది కూడా మీ రౌడీ మోకతో, మీ సైకో సైన్యంతో మహిళల మీద రాళ్లతో చెప్పులతో దాడి చేస్తారా? మీరు ఏ మాటలైతే అన్నారో ఆ మాటలు వాళ్ళ హృదయాల్ని చిదిమేశాయి కాబట్టే వాళ్ళు మిమ్మల్ని గోబ్యాక్ అన్నారు, గోబ్యాక్ జగన్ అన్నారు. అందులో తప్పే ఉందండి? వాళ్ళ నిరసనని వాళ్ళు తెలియజేస్తుంటే మీరు రాళ్లతో దాడి చేస్తారా? రాళ్లతో చెప్పులతో దాడి చేస్తారా? దానిలో కానిస్టేబుల్కి గాయాలు కూడా అయ్యాయి. ఒక ఆవిడికి ఒక లేడీకి ఆవిడకి కూడా గాయాలు అయినట్టున్నాయి. మరి వాళ్ళ ప్రాణాలకి ఏదన్నా అయితే ఎవరు సమాధానం చెప్తారు? దీన్ని కూడా రాజకీయ పరంగా వాడుకుని ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తప్పే అని దాన్ని అటుమళ్ళిద్దాం అనుకుంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. అటు మళ్ళిద్దాం అనుకుంటున్నారా? అంటే మీరు అందరం ఎక్కడం కోసం ఎంతమంది ప్రజల్ని తొక్కేస్తారు? ఎంతమంది ప్రజల్ని తొక్కేస్తారు? మీరు అధికారం కోల్పోయాక ఎక్కడ శవం ఉంటే అక్కడ పరిగెత్తి ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తప్పే, కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం అని ఎన్నిసార్లు ప్రయత్నించలేదు? ఎక్కడ దాకా? ఎందుకంటే ఆ ఏలూరులో అదేదో ఫర్నిచర్ షాప్ తగలబడితే షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం జరిగితే అది సాక్షి ఛానల్ మీద జరిగింది, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సాక్షి ఛానల్ మీద దాడి చేసిందని అబద్ధ ప్రచారం చేయించారు కదండి. ఆ ఫర్నిచర్ ఓనర్ బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేసి ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ గారు చెప్పారు కాబట్టి సరిపోయింది. లేదంటే రాష్ట్రం మొత్తం ఇదే అనుకునేవాళ్ళు కదా. గతంలో కూడా మీ ఇంటి దగ్గర ఏదో అగ్ని ప్రమాదం మీకు మీరే సృష్టించుకుని అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు అని చెప్పేసి మీరు పుకార్లు పుట్టించారు, ప్రలోభాలు పలికారు. దానికి సాక్ష్యంగా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మంటే మీరు ఇవ్వడానికి నిరాకరించారు. మరి దీన్ని బట్టి చూస్తే మీకు సింపతి కలిగించడానికి క్రియేట్ చేస్తున్నటువంటి పనులని రాష్ట్ర ప్రజలు అనుకోరా? మీరు ఇలా చేస్తే రేపొద్దున మీకు ఎవరు ఓటేస్తారు? ఓకే, మీ దగ్గర డబ్బు ఉంది, విచ్చలవిడిగా పనిచేస్తారు, ఈ 5 సంవత్సరాల్లో కావాల్సినంత దోచేసుకున్నారు, స్కాములు చేశారు, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టారు, అభివృద్ధి అనేది 0% చేశారు. ఓకే, ఇప్పుడిప్పుడే మెల్లగా నడుస్తుంది అభివృద్ధి పదం వైపు కూటమి ప్రభుత్వం హయాంలో. అలా నడుస్తున్న టైంలో మీరు వార్తల్లో ఉండాలని మొన్నటికి మొన్న తెనాల్లో ఆ రౌడీ మోకలకి ఆ డ్రగ్స్ తీసుకునే వెధవలకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు, అక్కడ మిమ్మల్ని తరిమి కొట్టారు. అయితే ఓకే, డైరెక్ట్గా జనాల్లోకి వెళ్తే నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు, సో నేనేం చేయాలి?
మన ఛానల్ మనకు ఒకటి ఉంది కాబట్టి, మనకు మీడియా ఒకటి ఏడ్చింది కాబట్టి, ఆ మీడియాలో ఆడవాళ్ళని తిట్టిస్తే నేనే స్టేట్ మొత్తంలో నేనే పైన ఉంటాను, నేనే ట్రెండింగ్లో ఉంటాను, అప్పుడు ఖచ్చితంగా అందరు నా గురించే మాట్లాడుకుంటారు అనుకున్నారా? 5 సంవత్సరాల్లో మీరు ఒక్కసారైనా గెలిచిన తర్వాత, అధికారం ఎక్కిన తర్వాత మీడియా ముందుకు వచ్చారండి? పరదాలు కట్టుకుని తిరిగారు, రోడ్లు ఏమంటే పరదాలు కట్టుకుని తిరిగారు, రైతుల దగ్గరికి వస్తుంటే పరదాలు కట్టుకుని తిరిగారు, 5-10 కిలోమీటర్లకి జనాల డబ్బుతో హెలికాప్టర్లో తిరిగారు. గుడికి వెళ్ళడానికి ఇష్టం లేనటువంటి మీరు, మీ సతీమణి భారతి గారు ఇంట్లో గుడి సెట్టి వేయించుకున్నారు, మీ పేర్ల మీద భజనలు చేయించుకున్నారు, మీ పేర్ల మీద పాటలు రాయించుకున్నారు ప్రజాధనంతో. ఇలాంటి మీరు రైతుల కష్టాలు వింటారంటే ఇప్పుడు ఎవరు నమ్ముతారండి? కపట నాటకాలు ఆడితే ఎవరు నమ్ముతారండి? ప్రలోభాలు పలికితే ఎవరు నమ్ముతారు? మీ సొంత చెల్లే చెబుతుంది. మీ సొంత చెల్లి షర్మిల గారే తల్లిని చెల్లిని గౌరవించడం రాని నీకు ఇక అమరావతి మహిళల్ని, ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తావు, నీ దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా మా తప్పే అని ఆవిడ బహిరంగముఖంగా చెబుతున్నారు. మరి దీనికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? మీరెందుకు చెప్తారులేండి, మనకు అలవాటే కదా ఎప్పటికప్పుడు తప్పించుకోవడం, అంతే కదా. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఇది జగన్ గారు పొదిలి పర్యటనకు వెళ్ళి అక్కడ సింపతి సంపాదించుకోవాలని ట్రై చేశారు. ఏ విధంగా? నేను దీని మీద ఖచ్చితంగా ఖండిస్తున్నాను, గవర్నమెంట్ దీనికి తగిన పంటకి తగిన ధర ఇవ్వాలి అని ఆయన ఆ రైతుల యొక్క ఓట్లను మలుచుకోవాలనుకున్నాడు. కానీ అది కుదరలేదు. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళారు. ఆ సమస్య పరిష్కారానికి వచ్చింది. అయితే రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు ప్రస్తుతానికి లేవు కాబట్టి ఏదో ఒకటి క్రియేట్ చేసి నేను ట్రెండింగ్లో ఉండాలి, నేను జనాల్లోకి వెళ్ళాలి అని ఈయన ఇలాంటివన్నీ చేస్తున్నారు. మీకు క్లారిటీ వచ్చింది కదా, జగన్ గారు ఇలా చేయడానికి గల కారణాలు ఏంటి? అయినా మీరు మహిళలని వెళ్ళి వాళ్ళనే మళ్ళీ సింపతికి ఏం చేయాలంటే ఎలా కుదురుద్ది సార్? మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయించి మళ్ళీ మీరు వెళ్ళి వాళ్ళనే ఓట్లు అడగాలంటే మీకు మొహం ఎలా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఖచ్చితంగా అర్థం కావట్లేదు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది జగన్ గారి పొదిలి పర్యటనకు గల కారణాలు. సరే, పొదిలి పర్యటన వెళ్తే బాగానే ఉంది, అక్కడ మహిళల మీద దాడి చేయించడం మీరేంటో, మీ సైకో బ్యాచ్ ఏంటో ఏం అర్థం కావట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్. ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్.